హల్లెలూయా. అనుదిన వాక్య భాగానికి స్వాగతం. యెషయా గ్రంథం నుంచి 62వ అధ్యాయం 11వ వచనం చదువుకొని ముందుకు సాగు. ఆలకించుడి, భూదిగంత వరకు యెహోవా సమాచారం ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యుద్ధకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెకు తెలియజేయడి. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో నాయన మీ మహాకనికను బట్టి కృపను బట్టి ఉపాసనకు వస్తున్నాం. ఆలకించుడి, బోధిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ యుద్ధకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెకు తెలియజేయడి అనే వర్తమానం మేము విని ఉన్నాం. ఈ మాట ఎలా గైకొని మేము మాకు సిద్ధపరిచిన జీతాన్ని మేము స్వతంత్రించుకోవాలను మాకు నేర్పించండి, సహాయించండి, కృప చూపించండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తాం. ఈ మార్గంలో వదిలిచ్చాను. యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. మంచిది, జాగ్రత్తగా వినండి. దేవుడు మానవుల కొరకు ఏం చేయాలనో అన్ని చేసేసాడు. అయితే మానవుడు దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని అందుకొని ఆయన మెప్పు కోరే రీతిగా ఈ భూమి మీద జీవించవలసి ఉన్నది. అయితే ఈ సుసమాచారాన్ని మరి ఎప్పుడు ఆది నుండి ప్రకటించుకుంటూనే వస్తున్నాడు. ఆది నుండి ఒకళ్ళు మర్మంగా ఉన్నా తన ప్రవక్తల ద్వారా కూడా, తన సేవకుల ద్వారా కూడా ప్రకటించాడు. ఆయన వారి దాదాపు యేసు ప్రభు వరకు 40 మంది ప్రవక్తలు ఆ విషయాన్ని ప్రవచించారు. అయితే మానవుడు అనబడేవాడు తన శరీర దురాశల వలన, తన శరీరేచ్ఛల వలన, తన మానుషేచ్ఛల వలన వాటిని పెడచని పెట్టుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు తన కుమారుని పంపితే తన కుమారుని పోలికలు, తన కుమారునికి తన శక్తిని ఇస్తే తన శక్తిని బట్టి ప్రజలందరూ సాగిల పడతారనుకొని తన కుమారుని కూడా పంపించాడు. అయితే ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. తన ద్రాక్ష తోటను కాపులకిచ్చి గుత్తకిచ్చి పోయాడు. ప్రవక్తలను పంపించారు, తన జీతగాళ్ళను పంపించాడు. పంపిస్తే ఆ కౌలు తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా కౌలు తీసుకున్న ఆ యొక్క వ్యక్తి యజమానికి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వకుండా మరి తన జీతగాళ్ళందరినీ కూడా ఒకరిని హేళన చేసి, ఒకరిని హింసించి, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని చంపి మరి నానా రకాలుగా వాళ్ళని తృణీకరించి తోసివేసి యజమానికి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వలేదు. ఆఖరికి తన కుమారుని పంపితే కుమారునైనా గుర్తుపెట్టి తండ్రి పోలికలు ఉన్నాయి కానీ కుమారునికైనా తన కౌలు ఇస్తారని అనుకుంటే కుమారుడు ఒక్కడే కనుక ఒక్కరిని చంపితే ఆస్తి అంతా, ఈ పొలం అంతా, ఈ చేను అంతా, ఈ భూమి అంతా, ఈ సృష్టి అంతా నాశనమైపోతుంది అనుకొని కుమారుని చంపేసి ఒకడే కొడుకు కదా. దేవుడేమో కుమారుని తిరిగి మళ్ళా 3వ దినం లేపాడు. అప్పుడు ఆ కౌలు తీసుకున్న వారికి గుండెల్లో రాయబడ్డది. ఇప్పుడు ఒక ఆయనకి రాయబడ్డది గుండెలు, అట్లా పడ్డది అన్నమాట. ఇప్పుడు ఇక పాత లెక్కలు ఇప్పుడు నడువు. ఇప్పుడు మనం భారతదేశం పరిపాలించే ఆ కౌలు తీసుకున్న వ్యక్తికి ఇప్పుడు గుండెల్లో రాళ్ళు పడ్డాయి. అట్లా దేవుని యొక్క కృప మనకు అర్థం కావటానికి నేను ఉపమాన రీతిగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను బట్టి చెప్తున్నా. ఎప్పుడైతే ఆ యొక్క తిరిగి లేచాడో, ఇక చనిపోయిండు అనుకున్న వ్యక్తి తిరిగి లేచాడో, ఇక ఇప్పుడు దాని ఆటలు సాగవు. సైతాన్ ఆటలు, సైతాన్ ఆటలు సాగవు. ఎలా సాగవు? ఎవరి దగ్గర సాగవు? తెలివి తక్కువల దగ్గర సాగుతాయి. అనగా దేవుని స్వరం ఎవరికైతే లేదో వారి దగ్గర, దేవుని నడిపింపు ఎవరికైతే లేదో వారి దగ్గర, దేవుని దర్శనం ఎవరికైతే లేదో, దేవుని అభిషేకం ఎవరికైతే లేదో, దేవుని ఆత్మచేత ఎవరైతే నడవట్లేదో వాళ్ళ దగ్గర సైతాను కుయుక్తులన్నీ నడిచిపోతాయి.
కానీ దేవుని ఆత్మ దగ్గర, దేవుని స్వరం ఉన్నవారి దగ్గర మాత్రం సైతాన్ ఆటలు సాగు. సైతాన్ ఏం చేసింది? ఎక్కువ శాతం మందిని తెలివి తక్కువలనే చేసింది. ఎక్కువ శాతం మందిని అభిషేకం లేకుండానే చేసింది. ఎక్కువ శాతం మందిని దేవుని జ్ఞానం లేకుండానే చేసింది. ఒకవేళ జ్ఞానం ఉన్న శక్తి లేకుండా చేసింది. అదే శక్తి అంటే డబ్బు అనుకుందాం. జ్ఞానం ఉన్నది కదా, పాపం డబ్బు లేదు. టీవీ ఛానల్ పెట్టే డబ్బు లేదు అనుకుందాం. అట్లా అట్లా అనుకుందాం. అట్లా డబ్బు లేకుండా చేసింది. ఈ విధంగా అనేక ఉపద్రవాలు కలేసుకుంటూ వచ్చింది. ఎన్ని ఉపద్రవాలు కలేసినప్పటికీ దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి, దేవుని నడిపింపుని బట్టి, దేవుని సంఘం దేవుని శక్తితో ఉన్న చోట నడవట్లేదు. అయితే దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుతున్నది. అయ్యో యేసు ప్రభు అభిషేకం ఈ లోకానికి ఇచ్చిపోయాడే, జ్ఞానం ఇచ్చిపోయాడే, శక్తి ఇచ్చిపోయాడే, నాకంటే ఎక్కువ కూడా గొప్ప కార్యాలు చేస్తారని అన్ని వాగ్దానాలు చేశాడే, నమ్మేవారు ఎవరు లేరే అని సృష్టి యావత్తు మూలుగుతున్నది. ఆ సందర్భంలో దాన్ని బట్టి కొంతమంది అక్కడక్కడ మెలుకోగలిగిన సేవకులు, వివేకం కలిగిన యవనస్తులు, కొంతమంది ఆ యవనస్తులు కూడా వివేకం లేని వారు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అటు ఇటు ఉన్నట్టు లోకంలో జరుగుతున్నట్టుగానే వివేకవంతులు ఇటున్నారు, వివేకం లేని వారు అటున్నారు. ఆ రీతిగా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఏదేమైనప్పటికీ మరి దేవుని పద్ధతిలో నడిచిన వారికి బహుమానం. ఆలోకించుడి భూది గంతల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఏంటి సమాచారం? నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడతారు. నమ్మని వాళ్ళ ఈ సూచక్రియలు కనబడతాయి. ఈ సూచక్రియలు నమ్మని వారు కూడా శిక్ష విధింపబడతారు. అవేమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పెట్టుకుందరు, మరణకరమైనది వారికి హాని చేయదు, మరణకరమైన ఏ తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు స్వస్థత పొందారు. ఈ 5 సూచక్రియలు నీటి మూలంగా బాప్తిసం కాదు, యేసు యొక్క బోధన నమ్మి నీటి మూలంగా, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాడను. అలాగే పరిశుద్ధాత్మలో కూడా జన్మించాలి. ఇంత వాక్యంలో జన్మిస్తే సరిపోదు, ఆత్మలో కూడా జన్మించాలి. అట్టి వారి వలన ఆ సూచికలు కనబడతాయి. ఇదిగో రక్షణ యుద్ధకు వచ్చుచున్నది. రక్షణ నీళ్లలో మునిగితే రక్షణ కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే రక్షణ. ఈ రోజుల్లో చాలా మంది సగం బాప్తిస్తాం అనగా సగం జ్ఞానం ఉండే రక్షణ ఉన్నది అనుకుంటున్నారు. నీతిమంతులుగా ఉంటే సరిపోదు, నీతిమంతులు పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా ఉంటే సరిపోదు, పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. సంపూర్ణులు అంటే యేసుని అనుసరించి నడవాలి. కనుక యేసుని అనుసరించి నడవని వారు అందరూ అసంపూర్ణులే, లేదా యేసు యొక్క అభిషేకాన్ని అంగీకరించిన వారందరూ నీతిమంతులే కానీ పరిశుద్ధులు కాదు. యోసేపు నీతిమంతుడే కానీ పరిశుద్ధుడు కాడు. ఎందుకంటే అనుమానించాడు కదా మరి భార్యను, పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అలా. అలాగే దూత మరియమ్మ కూడా దూతను అనుమానించింది కదా, అయిన తర్వాత అలాగే వింటుంటే ఒప్పుకున్నది. ఒప్పుకొని భర్త లేకుండా మంచిదే, పెళ్లి కాకుండా మంచిదే, దేవుడే నాకు ముఖ్యం అనే భక్తిపరురాలు కనుక అంగీకరించింది, నీతిమంతురాలు కనుక అంగీకరించింది. కనుక బహుమానం ఆయన ఇచ్చు, బహుమానం ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చి సీయోను కుమార్తెకు ప్రకటన చేయండి. ఆయన ఇచ్చే జీతం కూడా ఉంటుంది. నేను అప్పుల పాలై దేవుని దగ్గరకు వచ్చాను, నేను సేవ చేస్తున్నా, అప్పులు వచ్చి నన్ను నిలదీశాను, మీకు జీతం దొరుకుతుంది కదా. అయ్యా మాకు జీతం తీసుకునే సంఘాలు కావమ్మాయి, దయాదాక్షిణ్యాల మీద, దేవుని కనికరం మీద మేము భక్తిగా ఉంటే ఆ భక్తి గల సేవకులు ఇచ్చిన కానుకలు, దేవుని మందిరానికి పోను, ఖర్చులు పోను, ఏమన్నా మిగిలితే ఆ మిగిలింది మా జీతంగా భావిస్తాం అని. లేదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా, నా క్లాస్మేట్స్ కూడా క్రైస్తవులలో పాస్టర్లు ఉన్నారు. వాళ్ళకి జీతం వస్తుంది, గవర్నమెంట్ జీతం ఇచ్చినట్టే. క్వార్టర్స్ కూడా ఉంటాయి. నిజమే, నువ్వు అన్నది కూడా కరెక్టే. కానీ అది వాళ్ళు కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 60 సంవత్సరాలు రిటైర్ అవుతారు, నిజమే. కానీ అది ఆ సవాసం వేరు, మా సవాసం వేరు.
ఇవన్నీ నాకు చెప్పొద్దు, నాకు ఇప్పటి నుంచి నువ్వు ఇవ్వాల్సిందే నెలకు. ఇస్తానయ్యా, నెలకు ఒక 500 ఇస్తాను. 500 ఇస్తాను మాట ఇచ్చిన కానీ దేవుని దగ్గర నుంచి నాకు జీతం దొరకట్లే. దేవా, నెలకు ఏ విధంగానైనా ఒక 500 నాకు ఈ నెల నుంచి జీతం ఈ దేవా. మరి నీతిమంతుడు మాట ఇస్తే తప్పడన్నావు. నేను నా అప్పుల వాళ్ళకు మాట ఇచ్చాను, నెలకు ఖచ్చితంగా నువ్వు ఇవ్వకపోతే నాకు బాగా కష్టమవుతుంది అని బతిలాడుకుంటే ఆ నెల నుంచే నాకు నెలకు 500 జీతం. కొన్ని సంవత్సరాల వరకు నెలకు 500 నేను తీసుకున్నది. నేను 34 సంవత్సరాల క్రితం రక్షణలోకి వచ్చాను. 2 సంవత్సరాలు, 2.5, 3 సంవత్సరాలు నేను బైబిల్ తరఫీదులోను స్వార్థ ప్రకటించడంలోను గడిచేది. అక్కడక్కడ సాక్షి మేటలోను. 3వ సంవత్సరం నుంచి అనగా 89 అంటే 90 జనవరికి బాప్తిసం తీసుకుంటే 92 నుంచి నేను సేవ చేయటం ప్రారంభించాను. నేను మొట్టమొదటి ఆరాధనలో నాకు అంతా కలిపితే అందరి ఇచ్చిన కానుకలు 8 రూపాయలు. తర్వాత అలాగే నెలకు 150 చొప్పునే నాకు కొన్ని సంవత్సరాల వరకు 150 చొప్పునే నాకు సంఘ ఆదాయం అంతా వచ్చేది. ఆ 150లో 120 రూపాయలు సైకిల్ కిరాయి తీసుకొని నడిపేవాడిని. ఆ 30 రూపాయలు ఉంటే నాకు టీ తాగే అలవాటు. నేను వ్యాపారస్తుని, కస్టమర్స్కి వచ్చిన వాళ్ళందరికీ టీ తాగించినప్పుడల్లా నేను కూడా తాగాల్సి వచ్చేది. అట్లా అలవాటైంది. కానీ దేవుడు నమ్మినాక ఎంబటే 3 నెలలకే సేవకు పిలిచాడు. బాప్తిసం తీసుకుని ఇంకా 15 నెలలకే సేవకు పిలిచాడు. జీతం నాకు లేదు దాదాపు 3 సంవత్సరాల దాకా. తర్వాత నేను నెలకు ఇట్లా అడిగినప్పుడు నెలకు 500 ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది. బహుమానమేమో విశ్వాసులు. కుమారుడు యెహోవాయిచ్చు గర్వఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని రాస్తున్నది. కనుక ఆయన ఇచ్చు బహుమానం ఆయన తీసుకొని వచ్చుచున్న సీయోను కుమార్తెకు తెలియజేయడి. నిజంగా మీరు రక్షణలోకి వస్తే మొదట మన స్థితి కొద్దిగా ఉంటదే గాని తుదకు మనం మహాభివృద్ధి పొందుతాము అని యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో రాసి ఉంటుంది. నేనే చదువుతా, జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా దేవుని నమ్మినట్టయితే నీతి పాటించడం అభ్యాసం చేసుకోండి, యథార్థంగా ఉంటూ అభ్యాసం చేసుకోండి. ఆయన బహుమానాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఆయన దగ్గర జీతం ఉన్నది. జీతం వేరు, బహుమానం వేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకు అభివృద్ధి పొందుతుంది తెలుసా? జీతమే గిఫ్టే. జీతమే గిఫ్టే. జాగ్రత్తగా వినండి. యోబును వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, తన స్నేహితులు. అరే ఏందిరా, నువ్వు యథార్థవంతుడైతే నీ ఇల్లు వర్ధిల్లాలరా, నీ ఇల్లు రోజు రోజుకు అభివృద్ధి పొందాలని ఒక్కసారి నాశనం అవుతాదిరా అంటున్నారు పాపం. 8వ అధ్యాయం 5వ వచనం, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమలాడుకునే ఎడల, నువ్వు అనగా ఆయన మాట విని యథార్థవంతుడివి అనగా ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడిచినట్టయితే నిత్యముగా నిన్ను శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసమును వర్ధలు చేయను. మొదట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అన్నాడు. ఇది అక్షరాల నిజం. కానీ పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి. అంటే యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట నీ చెవులకి వినబడ్డా, కళ్ళకు దర్శనం కనబడ్డా, కలలో దేవుడు నిన్నుతో మాట్లాడినా ఎంబటే బెండ్ అయిపోవాలి. విధేయత చూపించాలి. పెద్ద ఇనుప కొలిమిలో పెట్టి పెద్ద రాడు ఎటు వంచితే అటు వంగిపోతుంది, అట్లా వంగిపోవాలి. లేకపోతే ఇనుప కొలిమి పెట్టి ఆయన వంగదీస్తాడు. నువ్వు వంగితేనే సరే, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఎక్కడ తప్పించుకొని పోలేవు. ఎంతటి పెద్ద గర్విష్ఠుడైన అహంకారైనా దేవుడు అరగదీస్తే, ఎంతటి పెద్ద రౌడీ అయినా సరే కొలిని పెడితే, ఎవరైతే ఎంత పెద్ద కఠినమైన రాయి అయినా సరే, రాళ్ళను కోస్తున్నారు తెలుసా, చెక్కను కోసినట్టు కోస్తున్నారు రంపం పెట్టి. వెల్డింగ్ చోటు కూడా డ్రాపింగ్ చేస్తారు తెలుసా నీకు? అట్లా వెల్డింగ్ చోటు కూడా డ్రాపింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద పర్వతాలను. వెల్డింగ్ పుల్ ఎట్లా డ్రాప్ చేస్తామో అట్లా 2 ముక్కలైపోతుంది బండప్పుడు. మీకు తెలుసో తెలియదు, కావాలంటే మా కరీంనగర్లో గ్రానైట్ స్టోన్ అసలు మన తెలంగాణలో ఎక్కలేనంత వెళ్తున్నది. వచ్చి ఆ క్వారీలకు వెళ్ళి చూడండి, నిజమా అబద్ధం. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి.
దేవుని కృప నీ మీద ఉన్నది. నీకు ఎప్పుడో రక్షణ సువార్త ప్రకటించిండు ఆయన 2000 సంవత్సరాల క్రితం. నీ తాతకు నా తాతకు మీ బలగానికి మా బలగానికి మీ తరాలకి మా తరాలకి అది ఏమైపోయిందో మరి. అప్పుడు నమ్ముకొని విడిచిపెట్టినరో మరి నమ్మలేదో మనకు తెలియదు. కానీ నీ చెవులకు నా చెవులకు ఆఖరి దినాల్లో వినబడుతుంది. లోబడండి, గొప్ప కృప మీ మీద ఉన్నది. నీ దగ్గరికి బహుమానం ఇవ్వటానికి, నీకు రక్షణ ఇవ్వటానికి, నీకు జీతం ఇవ్వటానికి ఆయన రక్షణలో బహుమానం, బహుమానంలో జీతం, ఈ మూడు ఇవ్వటానికి నీ దగ్గరకు వస్తున్నాడు. నాకు చదువు ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి అనకండి. ఇప్పుడు భారతదేశంలో కానీ మన రాష్ట్రాల విధంగా కానీ గత 10 సంవత్సరాల నుంచి డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు వింటున్నారా? దాదాపు 60,000 మంది, 60,000 మందో 60 లక్షల మందో నాకు తెలియదు ఆ లెక్కలు. పేపర్ వాళ్ళకి బాగా తెలుసు, మీడియా వాళ్ళకి బాగా తెలుసు. భారతదేశం యొక్క పౌరసత్వాన్ని పర్మనెంట్ గా వదులుకొని ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. భారతదేశం యొక్క పౌరసత్వాన్ని శాశ్వతంగా వదులుకొని ఇప్పుడు ఇట్లనే చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇట్లా చేస్తే ఇంకా పోతారేమో. అసలు మేధావులందరూ పోతారు, ఉత్తోళ్ళే మిగులుతారు. ఉత్తోళ్ళ మీద రాజకీయ నాయకులు ఇక ప్రభుత్వాలు చేస్తారు కావచ్చు. జాగ్రత్తగా వినండి. నన్ను దేవుడు ప్రభుత్వం చేస్తే ఏ ప్రభుత్వం నేను నీ చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు దేవుడు. క్రైస్తవులు ఉండవలసిన రీతిగా అందరితో కలిసిమెలిసి ఉండటం, ఎవరిని తప్పులు పట్టకుండా ఉండటం, ఎవరి దగ్గర తప్పులు ఉంటే తప్పుల కొరకు రోజు ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకుంటే నీ అభివృద్ధిని కానీ, నీ విస్తరణను కానీ, నీకుండే కాపుదలను కానీ ఎవ్వరు కూడా ఆ కంచె తీసివేయలేరు. యోబుకు సెలవిస్తేనే, సైతాను సెలవిస్తేనే తీయగలిగింది. కనుక దయచేసి సైతానికి సెలవిస్తేనే తీయగలిగింది. అలాగే ఇప్పుడు అలాంటి పరీక్షలు దేవుడు చేయదలుచుకోలే. ఇది ఆఖరి దినాల్లో ఉన్నాం. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అనేక రక్షణలకు తీసుకురావాలి. అందుకొరకే గలతీ పత్రిక 2:2లో పౌలు భక్తుడు అంటాడు, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని నా ప్రయాసము అనగా నా కష్టం వ్యర్థమోనేమో లేక వ్యర్థమైపోయినదేమని అన్యజనులో ప్రకటించిన సువార్తను ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశద పరిస్థితిని. ఎవరికి పడితే వాళ్ళు సువార్త చెప్పకూడదు. చాలా మంది రోజుల్లో ఎవరికి పడితే వాళ్ళు సువార్త చెప్పే చాలా కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇంక ఈ రోజుల్లో సువార్త చెప్పడానికి మంచి అవకాశం ఉన్నది. ఏంటి ఆ మంచి అవకాశం అంటే ఫోన్ సౌలత కూడా ఉన్నది. ఇంకేంటి మంచి అవకాశం అంటే చుట్టాల మార్గం కూడా ఉన్నది. ఏమిటి మంచి సౌలత అంటే దర్శనాలు కూడా ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవుని స్వరం ఉన్నది, ప్రవచనం ఉన్నది, ప్రత్యక్షత ఉన్నది. ఎంత గొప్ప కృప అంటే చెప్పడానికి వీల్లేనంత కృప నీ మీద నా మీద ఉన్నది. దయచేసి అలా చేయకండి. దేవుని దర్శన ప్రకారమే సువార్త చేయాలి. దేవుడు బొమ్మన్న కాడికే పోవాలి. కొన్నేళ్ళింటికి బొమ్మన్నాడు పేతుర్ని. ఒక్కరోజే సంఘం ఏంటంటే నమ్మండి, క్రైస్తవ సమాజమా? ఒక్కరోజు సంఘం అవుతుందా అండి? మీకు అర్థం కాకపోతే బైబిల్ చదవండి. వింటున్నారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది. కొన్నేలు కుటుంబం ఒకే రోజు సువార్త, ఒకే రోజు పరిశుద్ధాత్మాభిషేకం, ఒకే రోజు బాప్తిస్వం. వింటున్నారా? ఒక్క రోజునే జరిగినాయి. ఈ ఆఖరి దినాలు, అంత్య దినాల్లో ఉన్న మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను మాట ఇచ్చిన దేవుడు. ముందు మనం మనిషిలాగా ప్రవర్తించాలి, దేవుని స్వరం వినాలి. ముందు మనం మనుషులాగా దేవునికి విధేయత చూపించాలి. మనం వినటం లేదంటే మనలో ఏదో లోపం ఉన్నది, మన చెవులలో ఏదో ఉన్నది, చెవులు మందమైన మనం లోబట్టలేదంటే మన దగ్గర నిర్లక్ష్య ధోరణి ఏదో ఉన్నది, శిక్షించబడతాం మనం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దేవుడు కనికర స్వరూపుడు, దేవుడు మహిమా స్వరూపుడు, ఆయన దయగల దేవుడు. అశ్రద్ధ చేయకండి. ఎంత మంచి దేవుడు దొరికిందో నీకు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. అశ్రద్ధ చేయకండి. ఆయన మహిమ స్వరూపుడు. దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దైవదర్శన ప్రకారం వెళ్ళండి. అద్భుతాలు జరుగుతాయి, మహత్కాలు జరుగుతాయి, సూచికలు జరుగుతాయి.
దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. నిన్ను దేవుడు వాడుకోవటానికి అనుకున్నాడు. ఆలోకించడే భూదిగంతంలోకి యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. నువ్వు ఎక్కడికన్నావో, అవునయ్యా మొన్న ఒకళ్ళు చెప్పిపోయాను, అవునయ్యా రాత్రి దేవుడు కళ్ళలో కనబడ్డాడు అనే వర్తమానాలు మీరు వింటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. ఇర్మియా 17:12. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. దేవుని పరిశుద్ధ స్థానం ఎవరయ్యా అంటే దేవుని పరిశుద్ధాలయ స్థానం, ఆ మహిమగల సింహాసనం నువ్వు నేనే. దేవుడు అంటాడు, ఇక్కడనే నేను నివసించదను, నీ హృదయానికి సింహాసనంగా ఉండాలి. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. ఈ శరీరాన్ని మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుని సింహాసనం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఇక్కడ ఉంటారు. ఈ ముగ్గురు ఇక్కడ ఉంటే తండ్రి నిన్ను సంరక్షించేవాడు, కుమారుడు నిన్ను పోషించేవాడు, పరిశుద్ధాత్ముడు నీకు దైవదర్శన ప్రకారం రోజు ఎటువైపు వెళ్ళాలి, ఏ రోజు ఎటు వెళ్ళాలి అని నీకు నడిపింపును దయచేసేవాడు. ఈ మాట ఎక్కడుందండి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు లోపల ఉంటారని. అంటే యోహాను సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను, మేము వాని వద్దకు వచ్చి. మేము అంటే ఒక్కడా? మేము అనే రాసి ఉంది. మేమంటే ఒక్కడా కాదు కదా. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతము. మేమంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేమంటే ఇక మీరే చెప్పండి. నేను అబద్ధం చెప్పటం కాదు, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి చదవాలి. ఏదైనా 100 సార్లు ఏదైనా బైబిల్ అని ఏమండి మనం మీటింగ్ పెట్టుకుందాం, తలా 1000 రూపాయలు తీసుకురండి, అది కరెక్టా? మనం చర్చి కట్టుకుందాం, తలా 2000, 5000, 10,000 తీసుకురండి, అది కరెక్టా? మేము వారి వద్ద నివాసం చేస్తాం అన్నాడు. తండ్రి అనగా పోషించేవాడు, సంరక్షించేవాడు, ఫీడింగ్ చేసేవాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మనం తల్లిగారింటికి తండ్రి ఇంటికి వస్తాం, అత్తగారింటికి నుంచి వచ్చినప్పుడు మరి టీకి ఏమన్నా, టిఫిన్కి ఏమన్నా, భోజనానికి ఏమన్నా నెలల తరబడి ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. లేకపోతే భర్త విడాకులు అవుతున్నాం, లేకపోతే ఇంకేదో సమస్యను బట్టి నెలల తరబడి ఉంటారు డెలివరీకి వచ్చినప్పుడు. మరి అన్ని తండ్రి ఇంటి వారు ఖర్చు పెట్టుకుంటారా? మరి భర్తను ఏమో మీ భార్యను మా ఇంటికి పంపించను, మరి కనీసం కొద్దిగానన్నా పైసలు అంటారు ఎవరన్నారు? అలాగే తండ్రి నీ హృదయంలోకి వస్తే నీ జీవితంలో పోషణ గురించి ఏం చింత ఉండదు. ఈ తండ్రి నీకు ఎప్పుడు అర్థం కావాలి అంటే మత్తయి సువార్తలో తండ్రి చాలా మందికి అర్థం కాక ఇతరుల మీద ఆధారపడుతున్నారు. 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, జాగ్రత్తగా వినాలి. 27వ వచనం చదువుదాం. బాగానండి అందరు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడుగాక. మరి ఎవడును ముందు కుమారుడి తండ్రి నిన్ను ఆకర్షించుకున్నాడు, తండ్రి కుమారుడి దగ్గర పంపించిండు, కుమారుడికి విధేయత చూపించు, అప్పుడు కుమారుడు నిన్ను తండ్రికి పరిచయం చేస్తాడు. తండ్రి కుమారుడు ఎక్కడ ఉంటాడో పరిశుద్ధాత్ముడు అక్కడే ఉంటాడు. ఇక నీకు ఏ చింత ఉంటుంది చెప్పండి? ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో. నేను ఒకేసారి చదివిన బైబుల్, నాకు రెండోసారి చదవటానికి టైం లేదు. ఏదైనా నేను వాక్యం ధ్యానం రోజుకు 4-5 అధ్యాయాలు చదువుతాను బైబిల్ మొత్తం.
ఇప్పుడు 34 సంవత్సరాలు చదువుతూనే ఉన్నా. రోజుకు 4 అధ్యాయాలు వేసుకోండి, మీరే లెక్కేసుకోండి. 34 అనుకున్నారు కదా, అన్నా కదా నేను చదువుతున్నా కానీ 30 సంవత్సరాలు ఏంటో 4 సంవత్సరాలు ఏంటో 4 సంవత్సరానికి 365 రోజులు ఏంటో మళ్ళా 30 సంవత్సరాలు ఏంటో 4 ఎన్నిసార్లు ఎన్ని అధ్యాయాలు లేదని లెక్కేసుకోండి. దేవుడు ఉత్తగానే తోడుండడు. అసలు దేవారాత్రులు ధ్యానించమని వాక్యం చెప్తున్నది. దేవారాత్రులు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఉన్నత స్థలం నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం, ఉన్నత స్థలం ఇది. నీ హృదయం నువ్వు ఉన్నతమైన స్థలంలోకి నీకు ఎక్కించదను, నీ తండ్రి అనే యాకోబు యొక్క స్వాస్థాన్ని అనుభవించదని అంటాడు. ఉన్నతమైన స్థలంలోకి ఎక్కాలి అనగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని హృదయంలోకి వచ్చి నివాసం చేసిన తర్వాత మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుని వాక్యంలో సత్యం చెప్తాను మీకు, చాలా పరిశుద్ధంగా ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో తెలిసి తెలియకనో వారి బోధకులను బట్టి వారి పునాదిని బట్టి పరిపూర్ణులు కాలేకపోతున్నారు. హగ్గై గ్రంథం 2:8 చెప్తున్నది, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేను చూశాను చాలా సహవాసాలలో ఒక పెంతెకోస్తులు మాత్రమే, బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఆభరణాలు తీసేస్తారు. వెండి బంగారాలు వాళ్ళ దగ్గర ఉండవు. పేతురు కూడా అదే అంటాడు, వెండి బంగారం అయితే లేవు కానీ ఇదిగో మాకు కలిగిన శక్తి ఉన్నది, యేసుక్రీస్తు లేచి నడుమని శృంగారం అని దేవాలయం ముంగిట పుట్టుకతో కుంటి వాడిని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. ఒక అమ్మ ఇండియా బాప్టిస్ట్ సంఘానికి చెందిన ఒక అమ్మ, మంచి జ్ఞానవంతురాలు, వాక్యంలో పరిపూర్ణురాలు కాదు కానీ చాలా వరకు పరిపూర్ణ ఎవరినైనా వచ్చంటే యేసులాగా ఉంటేనే పరిపూర్ణ, లేకపోతే పరిపూర్ణకు సమీపంగా ఉన్న ఒక అమ్మ. ఆమెకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదని వాక్యం బాగా తెలుసు. ఆ అమ్మ ఆభరణాలు తీసేసాను. నేను అడిగాను, అమ్మ నువ్వు పెంతెకోస్తు కాదు కదా, ఆభరణాలు తీసేసావు కదా, మరి నువ్వు ఎలా తీసేసావు, ఎందుకు తీసేసావు అంటే, అయ్యా నా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం చదువుతుంటే వెండి నాది బంగారం నాది అని నాకు బాగా దేవుడు నాతో మాట్లాడినట్టే నాకు అర్థమైపోయింది. వెంబటే నాకు భయం కలిగింది. నా శరీరం మీద ఉన్న వెండి బంగారాలు తీసేసినాను. ఇక ఇంకొక సవాసం నేను చెప్పాను. ఇక చెబితే భేదాలు అంటున్నారు, మీరు అన్ని భేదాలు అంటున్నారు. అయితే ఇంకొక సవాసం ఆమెను అడిగాను, అమ్మ నువ్వు ఆభరణాలు తీసేసావు కదా, నీకు ఎవరు చెప్పాను? నాకు దేవుడే చెప్పాడు. మరి మీ సంఘంలో సాక్ష్యం ఇచ్చినవా అన్న. మా సంఘస్థులు నమ్మరయ్యా అన్న. నమ్మకపోతే మంచిదే, నువ్వు నిలబడి దేవుడు నాకు చెప్పిండి ఇట్లా అని చెప్పాలి ఉండే. ఇక నేను చెప్పలేదు, సరే మంచిదిలే అనుకున్నా. వెండి ఎవరిది? ఈ రోజుల్లో బంగారపు గొలుసులు వేసుకుంటున్న పాస్టర్లు కూడా, అసలు మగవాళ్ళు అన్యజనులు కూడా కొంతమంది వేసుకోరు అసలు. నేనైతే చిన్నప్పటి నుంచి ఉంగరం పెట్టుకుని అలవాట్లేదు నాకు. మా సంఘంలో ఒక ఆమె భర్త దుబాయ్లో ఉంటాడట, నా మీద కక్ష కట్టి, అయ్యగారు నువ్వు ఉంగరం పెట్టవా, నువ్వు ఎట్లా పెట్టవో చూస్తావేందమ్మా అన్న. నేను నీకు ఉంగరం చేసి తీసుకొస్తాను. నాకు ఉంగరం చేస్తే మరి కరతులమైన లావు ఉంటాయి, పెద్దగా ఉంటాయి అంటే, ఆమె తెలివితోటి ఏం చేసింది, ప్రధాన ఉంగరం ఉంటుంది చూసిన పెళ్ళిది, తన తీగతోడు చుట్టేది, పెద్ద అయితే పెద్దగా చిన్నగా చేసుకోవచ్చాడు. అసలు తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బో భలే తెలివి ఉన్నది అనుకున్నా. ఎందుకంటే బటన్ ఉంగరం తీసుకొస్తే నేను వాపస్ చేస్తానని. అయితే నేను ఆమె తృప్తి కొరకు అది పెట్టుకున్నప్పుడు బ్యాగు ఇట్లా గట్టిగా పట్టుకున్నప్పుడల్లా ఇసుకపోయేది. ఇక అంతగానో ప్రేమతోటి ఇచ్చింది. మరి ఆమె నేనేమో దాన్ని మామూలు ఉంగరంలాగా చేపించుకోకూడదు అని చెప్పేసి ఆ బంగారం అమ్మి దేవుని మందిరానికి అవసరతల కొరకు డబ్బు వాడింది. జాగ్రత్తగా వినండి, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీకు బహుమానం ఇవ్వాలన్నా, దేవుడు నీకు జీతం ఇవ్వాలన్నా, దేవుడు పిలిచిండా సేవకు? విశ్వాసులు పిలిచారా? చెప్పండి, మీరే చెప్పండి. సంస్థ పిలిచిందా? నేను దేవుడు పిలిచాడా సేవకు? సంస్థ పిలిస్తే, దేవుడు పిలిస్తే పౌలు భక్తుడు అంటాడు, దైవ దర్శనం ప్రకారమే వెళ్ళితాను, దైవ దర్శనం ప్రకారం వెళ్ళు. అలాగే వెళ్ళితే సరిపోదు, దేవుడు నీలో నివాసించినట్టుగా నువ్వు జాగ్రత్త పడితే సరిపోదు. వెండి బంగారం ఆయనది అని గ్రహించి
వాటి జోలికి పోకు. నేను వాక్యంలో రాస్తున్నది, నీ ఇష్ట వస్తువులు ఏవి కూడా దేవుని జ్ఞానంతో సమానమైనవి కావు. కనుక వెండి బంగారాలు ఆయనవి. ఎవరైనా ఉంటే చెవులారా వింటే ఇది దేవుని వాక్యమే, పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతునుకుంటే తీయటానికి ప్రయత్నం చేయండి. నేను తీస్తే మా భర్త ఏమో అంటాడని మీరు అనుకుంటే, దేవా మరి నేను తీస్తే మా భర్త ఆయన నోరు మూయాలి. ఒకవేళ ఎందుకు తీసినో బంగారం తీసినో అంటే మళ్ళీ నేను పెట్టుకుంటా అనే ఖండితమైన మాటతో దేవుని దగ్గరికి రండి, భక్తితో రండి. 34వ కీర్తన 19వ వచనం చెప్తుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాని వెళ్ళిపోయి. 34వ కీర్తన 19వ వచనం. ఎప్పుడైతే నువ్వు వెండిని బంగారాన్ని పక్కన చేసి దర్శనాన్ని నమ్మి ఉన్నత స్థలంలో అలాగా నువ్వు తయారై దేవుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు నీలో నివసింపజేసుకునే జ్ఞానంతో నువ్వు ఉంటే నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడు, పరిశుద్ధుడు, సంపూర్ణుడు. అయితే నీకు కొన్ని సమస్యలు వస్తాయి. దేవుని నమ్మిన తర్వాత యేసుప్రభుని అనేక సార్లు చంపాలని చూసిండు, పారిపోయిండు అని రాశాడు. లాస్ట్కి చంపే టైం వచ్చినప్పుడు ఆయననే అడుగుతున్నాడు, యేసు ఎక్కడా, నజరుడని యేసు ఎక్కడా అన్నాడు. నేనే అన్నాడు ఆయన. నేనే అనగా అందరూ ఆ శబ్దం విన్నోళ్ళందరూ ఎల్లికల పడిపోయింది. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు టచ్ అనగానే కింద పడుతున్న చూసినా అట్లా. ఒక ఆయన అంటాడు, పడగొట్టే సేవ మా పొద్దయ్య అంటాడు. అది పడగొట్టడమా? మరి యేసు కూడా పడగొట్టాడు కదా. నేనే అనగానే అందరు పడిపోయింది కదా, అబద్ధం అది. మరి దయచేసి జాగ్రత్తగా వినండి. వాళ్ళు అనగానే ఒక పక్క నవ్వకండి. ఆ అసెంబ్లీలలో ఎక్కడో మరి ఇంకేదో టీవీలలో ఏదో జోకులే కానీ కిలకిలా నవ్వుతారు. అట్లా నవ్వకండి. పరిశుద్ధాత్మను ఎగతాలు చేసినప్పుడు దాన్ని అంగీకరించే వాళ్ళందరూ కిలకిలా నవ్వుతారు. నవ్వుతే 7 దినాలు మీ కొరకు సిద్ధం చేసి ఉంచండి దేవుడు. సీరియస్ గా చదవండి బైబిల్, సీరియస్ గా వినండి. సత్యమైతే గ్రహించండి, అనుసరించి నడవండి. ఒకవేళ దాన్ని తృణీకరించి తోసివేస్తే నీవే. సామెతల గ్రంథం 9వ అధ్యాయం రాసింది, నువ్వు దాన్ని అపహసించిన ఎడల నీవే భరించవలనని రాసింది. నువ్వు సత్యాన్ని అపహసిస్తే దాని తర్వాత నువ్వు భరించవలసింది నువ్వే శిక్షను. వింటున్నారా? సామెతలు 9:14 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 14:12 వచనం, నీవు జ్ఞాని అయిన నువ్వు జ్ఞాని అయిన జ్ఞానం నీకే లాభకరం. నువ్వు అపహసించిన దానిని నీవే భరించవు. జ్ఞానం సంపాదించుకోమని దేవుడు నీకు రక్షణ ఇస్తే నువ్వు ఎగతాళి చేస్తావా? దాన్ని నువ్వే భరించాల్సి వస్తుంది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి యెహోవా విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? నువ్వు నీతిమంతుడు అయితే. నీతిమంతుడు అంటే అర్థమైంది, ఆపద రాగానే దేవుని దగ్గర రావాలి. సామెతలు 18:10 రాస్తుంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. యెహోవా నామం బలమైన దుర్గం. అట్లా నీతిమంతుడు అంటే అర్థమైంది, ఆపదరాంగన దవాఖాన కొరకటం, ఆపదరాంగన మంత్రగాని దగ్గర కూరటం, ఆపదరాంగన అధికారుల దగ్గర కూరటం, ఆపదరాంగన పోలీస్ స్టేషన్ కొరకటం, ఆపదరాంగన కోర్టులో కొరకటం, ఆపదరాంగన పెద్ద మనుషుల దగ్గర కొరకటం. అది నీత? ఎవరు చెప్పారు అది నీతని? నీతిమంతుడైతే దేవుని దగ్గరికి పరిగెత్తుతాడు. యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులో ఎవరేమన్నా దేవుని దగ్గరికి, భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, పిల్లలు ఏమన్నా, శత్రువు ఏమన్నా, విరోధులు ఏమన్నా, పగవారు ఏమన్నా, ప్రభుత్వం ఏమన్నా, రౌడీ ఏమన్నా, ఇంకా ఎవరేమన్నా సరే, శత్రువులు, విరోధులు, పగవారు ఎవరేమన్నా, ముందు దేవుని దగ్గర పరిగెత్తు. పాము కలిసిన, తేలుగుట్టిన దేవుని దగ్గర పరిగెత్తు. విషయం నీకు ఎక్కుతాను అని అడుగు. మళ్ళా ఎవరైనా మందు తాగిన ముందు దేవుని దగ్గర పరిగెత్తండి. అయ్యగారుల దగ్గర కూడా కాదు, దేవుని దగ్గర పరిగెత్తండి. మీరు బతికి బట్టగట్టకపోతే నన్ను అడగండి. మీరు సురక్షితంగా ఉంటాడని వాక్యం చెప్తుంది. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు ఎందుకు పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నీతిమంతునికి వచ్చే ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి వారిని విడిపిస్తాడు అంటాడు దేవుడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారు ముఖములు ఎన్నడను మరి
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కృపను బట్టి ఉపాసానికి వస్తున్నాం. ఆలోకించడి బౌద్ధిగంతలకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ యుద్ధకు వచ్చుతున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయడి. దైవదర్శన ప్రకారం వెళితే నా ప్రయాసం వ్యర్థమవును, లేక వ్యర్థమైపోయినదేమని అన్ని జనుల ప్రకటించిన సువార్తనని పౌలు భక్తుడు ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషదపరచాలి. ఉన్నత స్థలమందు మహిమగల సింహాసనం మొదటి మా పరిశుద్ధాలయ స్థానం అని, వెండి నాది బంగారం నాది అని ఆ భక్తుడు అన్నట్టు, దేవా మేము సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా భక్తిగా ఉండాలి. అయితే ఇంత ఖచ్చితంగా ఉన్న వ్యక్తికి ఆపదలు వస్తాయి, కానీ నీతిమంతనికి వచ్చే ఆపదలు అనేకం వస్తాయి, కానీ అన్నిటినీ తప్పించండి. నీతి పాటించే వాళ్ళు దేవా మరి క్యాన్సర్ నుంచి భయంకరమైన మరణకరమైన వ్యాధి బాధల నుంచి విడిపించబడ్డ వారు ఉన్నారు. ఎయిడ్స్ నుంచి విడిపించబడ్డ వారు ఉన్నారు. పాము విషయం నుంచి తేలు విషయం నుంచి విడిపించబడ్డ వారు ఉన్నారు. తేలుగుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాము గారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యాధి బాధలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం వాళ్ళని సన్నిధికి రానందు వల్లనేమో క్షమించండి. అయితే వాళ్ళు దీనత్వంతోనే చనిపోయారు కనుక ఆత్మను సన్ని చేర్చుకోండి. దేవామరణాన్ని నీతిమంతులకు శాపదలు అన్నిట్లను చెడిపించండి. మీ కృపతోడుగా ఉంచండి. సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సమాధానం శక్తి సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.